రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్టు ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్టు ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, రిటైర్డ్ అధికారుల వివరాలు ఎప్పటిలోపు ఇవ్వాలని సీఎస్ కోరింది? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిగా రిటైర్డ్ అయిన అధికారులతో కేసీఆర్ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడిపిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పదే ఆరోపణలు చేసింది. ఇక కొత్తగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంటనే గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులందరూ కూడా రాజీనామా చేశారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వివరించిన కేసీఆర్కి సలహాదారులుగా ఉన్న వారందరినీ కూడా పూర్తిగా కొత్త ప్రభుత్వం తీసేసింది. వారిలో ప్రధానంగా ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వానికి చాలా కీలకంగా వివరించారో, వారి ప్రభుత్వం మనుషులుగా వివరించారో వారందరినీ కూడా ప్రభుత్వం ఏరివేసే ఒక ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికి కూడా అంటే ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రిటైర్డ్ అయ్యి తన పదవిలో కొనసాగుతున్న వారు అంటే గత ప్రభుత్వం వారిని పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. అంటే కీలక విభాగాల్లో గతంలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులతో పాటు కొన్ని శాఖలకు సంబంధించిన వారిలో అవుట్సోర్సింగ్లో కూడా కొంతమంది కీలకమైన అధికారులు ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ లాంటి కీలక శాఖల్లో కూడా ఇప్పటికీ రిటైర్డ్ అయిన అధికారులు పనిచేస్తున్న నేపథ్యంలో ఇక కొత్త అధికారులను నియమించుకోవడానికి కొత్త ప్రభుత్వానికి అవకాశం లేకపోవడంతో ఇప్పటి వరకు చేసి వెళ్ళిపోతారంటూ కూడా ఇక్కడి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ వస్తుంది. కానీ అయినా ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగే ప్రయత్నాన్ని గత ప్రభుత్వంలో నియమించబడిన ఎక్స్టెన్షన్ కొనసాగుతూ ఉన్న అధికారులు ఇప్పటికి కూడా రాజీనామా చేయకపోవడంతో ఇక సిఎస్ శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే రిటైర్డ్ అయి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నా వారందరి వివరాలంటూ కూడా ఇవ్వాలంటూ జిఏడికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం లోపు పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా సిఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించింది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పూర్తి చిట్టాను ప్రభుత్వానికి ఇవ్వాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ఎవరైతే ఈ శాఖల్లో కీలకంగా పనిచేశారో వారందరినీ వెంటనే ఈ ప్రభుత్వం తీసివేసే ఒక ప్రయత్నం చేస్తుంది. కొత్త అధికారులతో ఈ ప్రభుత్వానికి నమ్మకంగా ఎవరైతే పనిచేస్తారో వారి ద్వారా పాలనా వ్యవస్థను పూర్తిగా తన ఆధీనంలో తీసుకునే ఒక ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా రిటైర్డ్ అయిన అధికారులు తన చెప్పు చేతుల్లో ఉంచుకునే ఒక ప్రయత్నం చేసింది. సర్వీస్ ఉన్న అధికారులతో పనిచేయిస్తే అక్రమాలు చేయడానికి అంటే కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా వివరించే అవకాశం ఉండదు. కాబట్టి వారికి అనుకూలమైన అనుయాయులుగా ఉండే వారిని రిటైర్డ్ అయిన అధికారులను తీసుకొని ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పెట్టుకుంది. వారిని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తాము
తొలగిస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఎవరైతే రిటైర్డ్ అయిన అధికారులు ఇంకా ఎక్స్టెన్షన్ లో కొనసాగుతారో వారందరి లిస్టును కూడా ఇప్పుడే రేపు సాయంత్రం వరకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి లిస్ట్ అవుట్ చేయాలంటూ కూడా జిఏడికి సిఎస్ శాంతకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజీనామా చేసే వారిలో జెన్కో సిఎండిగా పనిచేసిన ప్రభాకర్, అదేవిధంగా గత సీఎంఓలో పనిచేసిన నరసింహరావు, అదేవిధంగా రాజీవ్ జోషి లాంటి కీలక ఐఏఎస్ అధికారుల సంబంధం మాజీ ఐఏఎస్ అధికారులు సీఎంఓకు సలహాదారులుగా కొనసాగారు. వారు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామా చేశారు. ఇక గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సిఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కూడా కొత్త ప్రభుత్వం రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక ఏకే ఖాన్ మాజీ డీజీపీగా పనిచేసిన ఏకే ఖాన్, అదేవిధంగా రాధాకిషన్ రావు లాంటి వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్న వారిలో రాణి కుమిదుని, ఆమె రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అరవింద్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రోటోకాల్లో ఆయన గత ప్రభుత్వంలో పనిచేశారు. ఈ ప్రభుత్వంలో ఇంకా రాజీనామా చేశారా లేరా అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఇక శివనాగిరెడ్డి ఆర్కియాలజీ బుద్ధభవన్కి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఇంకా ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టుగా ఉంది. గత ప్రభుత్వంలో ఎక్స్టెన్షన్ తీసుకొని, అంటే రిటైర్డ్ అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్స్టెన్షన్ తీసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇక తిరుపతి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంసీహెచ్ఆర్డీకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఇతర శాఖల్లో కూడా కీలక పదవుల్లో ఇంకా రిటైర్డ్ అయిన అధికారులు కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. వారందరినీ కూడా ఏరివేసే ప్రయత్నాన్ని కొత్త ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికి వారికి అనుకూలమైన అధికారులను, రిటైర్డ్ అయిన అధికారులను వారిని పదవిని ఎక్స్టెన్షన్ చేస్తూ కొత్త జీవోలు తీసుకొచ్చి వారిని పదవీ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేసి వారికి సర్వీస్ లేకున్నా గత ప్రభుత్వం వాడుకుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వీస్ ఉన్న అధికారులతో పరిపాలనను చక్కదిద్దే ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సిహెచ్ శాంతకుమారి రేపు సాయంత్రం వరకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే ఎక్స్టెన్షన్ కొనసాగుతున్నారో వారందరినీ కూడా కొత్త ప్రభుత్వం తీసివేయడానికి రంగం సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. అనిల్. రైట్ సత్యం, థ్యాంక్ యూ.